చెట్టు కింద బామ్మ సీమ దోశ తగ్గేదిలే. హలో గాయ్స్, వెల్కమ్ టు FoodWala. ఈరోజు నేను వచ్చేసిన ప్లేస్ ఏంటంటే చెట్టు కింద బొమ్మ. సో తగ్గేదేలే అంటున్నారు. ఇక్కడ సేమ స్పెషల్ 15 రూపీస్కి మనకి దోశ అయితే దొరుకుతుంది. సో ఈ రోజు అయితే నేను ఈ ప్లేస్కి అయితే మిమ్మల్ని అందరినీ తీసుకొచ్చేసాను. ఇది ఎక్కడ అనుకుంటున్నారా? హైదరాబాద్లోని ఏఎస్ రావు నగర్లో ఉంది. సో దీని అడ్రస్ ఇదంతా మీకైతే అర్థమవుతుంది అనుకుంటున్నాను ఈజీగా. ఒకవేళ అర్థం కాకపోతే మన వీడియో కింద అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే గూగుల్ మ్యాప్ లింక్ ఈ ప్లేస్కి అయితే వచ్చేస్తారు. సో చెట్టు కింద మనకు కనిపిస్తుంది కదా. సో సేమ దోశ 15 రూపీస్ తగ్గేదేలే అని ఉంది. సో బామ్మగారు అంటున్నారు అనమాట. సో క్రేజీగా అనిపించింది. చాలామంది అయితే మంచి పాజిటివ్ రివ్యూస్ అయితే ఇచ్చారు నాకు ఈ వీడియో చేయడానికి. మనకు తెలిసిన ఒక పర్సన్ ఇక్కడికి ఇన్వైట్ చేశారు. ఈ రోజు అయితే ఇక్కడికి వచ్చేసాను. ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉంది ఏంటనేది మీకు కూడా చెప్పేస్తాను. లెట్స్ స్టార్ట్. ఎలా ఉంది ఏంటి? దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఆర్ ప్రీవియస్? దిస్ ఇస్ మై సెకండ్ టైం, హిస్ ఫస్ట్ టైం. ఓకే. సో నేను ఒక రోజు జస్ట్ ఇక్కడ పాస్ అవుతూ ఉంటే ఐ సా దిస్ దోసా పాయింట్ కొత్తగా అనిపించింది. సో వచ్చి ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పేసి. బేసిక్గా ఆంటీ అంకుల్ అంటే లైక్ దే వర్ వెరీ యాక్టివ్లీ డూయింగ్ దిస్ అనమాట. సో అందుకు ఐ గాట్ అట్రాక్టెడ్ టు దట్ ఫస్ట్ థింగ్. తర్వాత వచ్చి తీసుకున్నప్పుడు కారం దోశ, ఐ రియలీ లవ్ ద కారం దోశ ఇక్కడ. అండ్ జస్ట్ ఇంట్లో చేసుకున్నట్టే ఉంది. అంటే లైట్, ఫస్ట్ థింగ్ ఇస్ ఇట్స్ వెరీ లైట్. అండ్ అంటే మేము దోసాస్ ఇది కాబట్టి దోసాస్ ఆర్ యూజువలీ హెవీ ఇన్ ద మార్నింగ్. బట్ ఈ దోశ చాలా లైట్ అనిపించింది. అండ్ ఐ థింక్ వీ హ్యాడ్ సమ్ 2-3 దోసెస్. ఇంట్లో తిన్నట్టుంది. ఇట్స్ వెరీ లైట్, ఇట్స్ వెరీ చీప్ అండ్ ఓల్డ్ పీపుల్ ఆర్ మేకింగ్. సో అంతకన్నా ఇంకా ఇట్స్ గుడ్ మోటివేషన్. అండ్ దెన్ చట్నీస్ ఆర్ రియలీ గుడ్. సో యూ గెట్ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చట్నీ ఇక్కడ. అది ఒకటి అంటే ఉల్లిపాయతోని కారం లాగా, ఉల్లిపాయ కారం. ఒకటి గ్రీన్ అండ్ రెడ్ చట్నీ, డిఫరెంట్ స్పెషాలిటీ. సో దట్ యాడ్స్ టు ద ఫ్లేవర్ లాగా. వెరీ నైస్, వెరీ టేస్టీ టు ద టంగ్ ఆల్సో. ఇది ఫేవరెట్ హోటల్ అండి, సీమ దోశ స్పెషల్. ఇందులో 2 years అయింది. ఇక్కడ ఏమేమి దొరుకుతాయమ్మా? ఇక్కడ వచ్చేసి కారం దోశ, నెయ్యి దోశ, ఆనియన్ దోశ, ప్లెయిన్ దోశ. సీమ దోశ, ప్లెయిన్ దోశ స్పెషల్ అండి. అంటే రాయలసీమ స్పెషల్. రాయలసీమ స్పెషల్ అంటే ఏం చేస్తారు? చట్నీలు మెయిన్ స్పెషల్ అండి ఇందులో. రాయలసీమ స్టైల్లో ఉంటాయి. ఇది హోమ్ మేడ్ అండి, హోమ్ మేడ్ ఫుడ్. తిన్న వాళ్ళకు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. 8 to 1 అండి. మార్నింగ్ 8 to 1 o'clock వరకు ఉంటుంది. ఇది ఏఎస్ రావు నగర్ పోస్ట్ ఆఫీస్ దగ్గర. క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటుందండి. నెంబర్ 1 క్వాలిటీ ఉంటుంది. ఆయిల్ కూడా అన్ని నెంబర్ 1 క్వాలిటీ ఉంటాయి. ఫుడ్ కూడా బాగుంటుంది. ఇంట్లో తిన్నట్లే ఉంటుందండి. ఇంట్రెస్ట్గా చేస్తాం మేము, పెద్దవాళ్ళం, ఏజ్డ్, ఇంట్రెస్ట్గా చేస్తాం అన్నమాట. ప్రీవియస్గా ఇదే అండి, మీరు ఎన్నాళ్ళ నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నారు? యాక్చువల్గా సారు ఇద్దరము ఈ ఫీల్డ్ ఫోటోగ్రఫీ 40s నుండి ఫోటోగ్రఫీ ఫీల్డ్, ఒక 2 years నుండి ఈ ఫీల్డ్ ఎంచుకున్నాము. మా 60 years ఆల్రెడీ. కొంచెం బాడీకి ఎక్సర్సైజ్గా ఉంటుందని కూడా ఇంట్రెస్ట్గా ఈ ఫీల్డ్ సెలెక్ట్ చేసుకొని చేస్తున్నాము. నాకు ఫస్ట్ నుండి ఇంట్రెస్ట్, నాకు వేరే ఫీల్డ్ నాది, కానీ ఇది ఫస్ట్ నుండి నాకు ఇంట్రెస్ట్గా ఒక హాబీగా చేయాలని ఇంట్రెస్ట్గా చేస్తున్నాం. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వం, మంచి ఫుడ్ ఇస్తాము. అన్నీ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ వాడతాం, కాంప్రమైజ్ అవ్వం, మంచి క్వాలిటీ ఇస్తాము. అస్సలు క్వాలిటీ తగ్గేదేలే, దానికి తగ్గట్లే ఉంటుంది. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వండి, ఇంట్లో తిన్నట్లే ఉంటుంది. అందరూ కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెయ్యి దోశ 30 రూపీస్ అండి, కారం దోశ 20 రూపీస్, ఆనియన్ దోశ 25 రూపీస్, ప్లెయిన్ దోశ 15 రూపీస్.
సార్ ఇంకా ఫోటోగ్రఫీ నుంచి హోటల్ ఫీల్డ్కి వచ్చారు, ఇంకా ఫోటోగ్రఫీకి వెళ్తలేదు సార్? లేదండి, తప్పట్లేదు. కొన్ని మాకు అంటే నేను చాలా 40s ఈ ఫీల్డ్లో ఉన్నాను. వాళ్ళు కొంచెం సెంటిమెంట్గా నేనే కావాలనే వాళ్ళకి తప్పట్లేదు, అది కూడా చేయాల్సి వస్తుంది. అది కొంచెం చాలా రేర్గా మెయిన్ పెళ్లి చూపుల ఫొటోస్కి ఫేమస్ లేడీ ఫోటోగ్రాఫర్ మెయిన్ పెళ్లి చూపులకే మెయిన్ పెళ్లి చూపుల ఫొటోస్. ఇప్పుడు కూడా ఫోన్ చేస్తున్నారు కానీ ఇక అంటే తగ్గించాం, చాలా వరకు చేయట్లేదు. ఎంతమందికి చేసి ఉంటారు సార్ పెళ్ళిళ్ళు? ఇప్పుడు నేను ఒక అమ్మాయికి మెచ్యూర్ ఫంక్షన్ తీశాను, ఆ అమ్మాయికి మ్యారేజ్ తీశాను, ఆ అమ్మాయి కూతురికి మ్యారేజ్ తీశాను. అంటే దాదాపు 3 తరాలు చేశాను నేను. ఇప్పుడు కూడా చేస్తున్నాం, అయితే కొంచెం తగ్గించుకున్నాం. ఇంకా స్టూడియో ఉందా సార్ మీది? ఉందండి. ఎక్కడ సార్ అది? కేపీహెచ్పి రోడ్ నెంబర్ 2 అండి. అది ఇప్పుడు పెద్దగా చేయట్లేదు అండి, ఆ ఫీల్డ్ చేయట్లేదు. ఇక తప్పనిసరి అయితే వేరే ఎవరైనా కాల్ చేస్తే వెళ్తారు. అది కొంచెం ఇంకా తప్పనిసరి అయితే వెళ్తున్నాము, లేకపోతే చాలా వరకు ఆపుతున్నాం. మా ద్వారా ఎవరైనా కావాలని అడిగితే వెళ్తారా సార్? అది చూస్తాం, ఫోన్ చేస్తే అది మీ ఫోన్ నెంబర్ చెప్పండి సార్. 9885393821. థ్యాంక్ యూ. ఈ హోటల్ పేరు ఏమని ఉంటుంది సార్? ఫేవరెట్ హోటల్ అండి. ఫేవరెట్ హోటల్ ఫేవరెట్ హోటల్ పేరు చెట్టు దగ్గర చెట్టు కింద బామ్మ సీమ దోశ స్పెషల్ అండి. తగ్గేదిలే, క్వాలిటీ తగ్గేదిలే అండి. ఈ రోజు అయితే మనం చెట్టు కింద బామ్మ గారి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ సేమ్ స్పెషల్ 15 రూపీస్కే దోశ అయితే అందిస్తున్నారు. మనకి తగ్గేదేలే అంటున్నారు ఇద్దరు. సో బామ్మ తాత ఇంకా ఈ వాళ్ళు, అంతేకాకుండా వాళ్ళు ఫోటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది. వెడ్డింగ్స్కి ఇంకా చాలా మ్యారేజెస్కి వాటికి ఫొటోస్ అయితే తీశారు. స్టిల్ ఇంకా ఈ ఏజ్లో కూడా అక్కడ ఫొటోస్ చేస్తున్నారు. ఎవరైనా కాల్స్ చేస్తే ఇంపార్టెంట్ పర్సన్స్ అయితేనే వెళ్ళి తీస్తున్నారు, లేదంటే ఈ హోటల్కి ఇది ఒక హ్యాబిట్ లాగా చేసుకుంటున్నారు. సో ఈ రోజు అయితే మనం ఇక్కడికి వచ్చేసాం. నాతో పాటు సాయి ఉన్నాడు. సాయి కూడా ఇన్స్టాగ్రామ్ ఫుడ్ బ్లాగర్, నేను కూడా స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ భాగ్యనగర్ అండి, లేకపోయినా భరద్వాజ్ ఫుడ్ బ్లాగర్. రాయలసీమ ఇష్టపడే ఫుడ్ వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది, చాలా బాగా కనెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు ఇచ్చే చట్నీస్ అయితే చాలా బాగుంటుందండి. రెడ్ చట్నీ, గ్రీన్ చట్నీ, పల్లి చట్నీ, టేస్ట్ మాత్రం తగ్గేది లేదంటున్నారు. బామ్మ మాత్రం వంట సూపర్ అండి, మన హోమ్లీ ఫుడ్ లాగా ఉంటుంది, ఒక్కసారి ట్రై చేయండి. ఈ మనకి దోశ చూసుకోవచ్చు. దోశ కూడా చాలా పెద్ద సైజ్ ఆఫ్ దోశ, అందులో ఇంకా కారం. మనకి నెల్లూరు, అనంతపురం అటు సైడ్ వెళ్తే మాత్రం మనకి ఇలాంటి పప్పుల పొడి వేసి చట్నీలు అయితే వేసిస్తారు, దాన్ని కారం దోశ అని అంటారు. ఇంకా దోశ కూడా మనం చూసుకోవచ్చు, చాలా మెత్తగా ఉంది, మన హోమ్లో వేసుకున్నట్టే ఉంది. అంతేకాకుండా 2 రకాల చట్నీలు ఇచ్చారు. ఒకటి పల్లీ చట్నీ, సో ఒకసారి టమోటా చట్నీతో టేస్ట్ చేద్దాం. ఫస్ట్ బైట్, మిడిల్లోనేమో మెత్తగా ఉంది, పైనంతా క్రిస్పీగా ఉంది. కింద అయితే చెట్టు కింద చాప్ వేసి ఇచ్చారు, హ్యాపీగా వచ్చి రిలాక్స్డ్గా తినొచ్చు. పాతకాలంలో ఎలా ఉందో అలా అనిపించింది ఒక్కసారిగా నేను చూడగానే. అంతేకాకుండా లోపల చిన్న షటర్ అయితే ఉంది, ఇక్కడ 2 టేబుల్స్ అయితే వేసి పెట్టారు, ఫ్యాన్ కూడా ఉంది చక్కగా. అంతేకాకుండా వాటర్ బాటిల్స్ కూడా, మినరల్ వాటర్ బాటిల్స్ కూడా ఇస్తున్నారు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఎవరైనా ఈ సైడ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మన వంతు టేస్ట్ అయితే అమేజింగ్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ లెవెల్ ఇక మన ఇంట్లో ఉన్నట్టే ఉంది. ఇక 3 రకాల చట్నీస్, ఇక 15 రూపాయలు అంటే అర్థం చేసుకోండి. హైదరాబాద్లో ది బెస్ట్ అనమాట. ఇటు ఎవరైనా ఉంటే ఈ అడ్రస్ ఒక్కసారి క్లియర్గా చెప్పు. డాక్టర్ ఏఎస్ రావు నగర్ కమాండ్ నెంబర్ 3లోకి వచ్చిన తర్వాత పోస్ట్ ఆఫీస్ లైన్లో ఉంటుందండి. మనకి సీమ దోశ అని ఉంటుంది, ఎవరు అడిగినా చెప్తారు, చాలా ఫేమస్. 15 రూపీస్ దోశ అన్నా కానీ కరెక్ట్ ఇదే లొకేషన్కి వస్తారు, పోస్ట్ ఆఫీస్ దగ్గరనే ఉంటుంది. సో నేనైతే ఫుల్లీ సాటిస్ఫైడ్. హోమ్లీగా తినాలనుకునే వాళ్ళు మాత్రమే ఇక్కడికి వస్తున్నారు. సో చక్కగా హ్యాపీగా కూర్చొని రిలాక్స్డ్గా టేస్ట్ చేసి వెళ్తున్నాను. థ్యాంక్ యూ గైస్. ఇంకో వీడితో మళ్ళీ కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ FoodWala. అలాగే మా ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. అలాగే మనోడి సాయి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఒకసారి చూడండి, నచ్చితే మాత్రం ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఒక్కసారి చెప్పండి, ఇది స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ భాగ్యనగర్, లేకపోయినా భరద్వాజ్ ఫుడ్ బ్లాగర్. అప్కమింగ్ మనం ఎవరున్నా కానీ కొంచెం సపోర్ట్ చేద్దాం అబ్బా. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా ఉంటే చిన్న చిన్న వాళ్ళని సపోర్ట్ చేయండి అబ్బా.